Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. చేవెళ్లలో జరిగిన అగ్ని ప్రమాదంలో తల్లి కూతురు సజీవ దహనం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫైర్ యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు తల్లి కూతురు చనిపోయిందని మొదట అందరూ భావించారు. అయితే స్థానికులకు మృతుల బంధువులకు అనుమానం రావడంతో భర్తను నిలదీయడంతో అసలు నిజం బయటకు వచ్చింది. భార్య పాలిట భర్త, కూతురు పాలిట తండ్రే విలన్ అనే నిజం ఇప్పుడు అందరినీ షాకింగ్కి గురి చేస్తుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని కందవాడ అనుబంధ గ్రామం నారాయణదాస్ గూడ గ్రామానికి చెందిన శ్రీనివాస్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో కమిషన్ ఏజెంట్ వద్ద పనిచేస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకే విధులకు వచ్చి సాయంత్రం వెళ్తుండేవాడు. గత కొన్ని రోజులుగా భార్య లావణ్యతో గొడవ పడుతున్నాడు. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు భర్త వాష్రూమ్కు వెళ్ళగా భార్య వంట చేసేందుకు వంటగదికి వెళ్ళింది. ఒక్కసారిగా ఇంటిలో మంటలు వ్యాపించడంతో లావణ్య కూతురికి తీవ్ర గాయాలు కాగా భర్త శ్రీనివాస్కు స్వల్ప గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు చూసి వెంటనే వారిని 108 వాహనంలో చేవెళ్ల హాస్పిటల్కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని ఉస్మానియా హాస్పిటల్కు తీసుకొచ్చారు. అప్పటికే భార్య మృతి చెందగా కూతురు కూడా చికిత్స పొందుతూ మృతి చెందింది. అగ్ని ప్రమాదానికి కారణం భర్త శ్రీనివాస్ అనే అనుమానం ఉందని లావణ్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. భర్త వంట చేయమని భార్యకు చెప్పి ముందుగా గ్యాస్ ఆన్ చేసి వాష్రూమ్కు వెళ్ళినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్యపై అనుమానంతో గ్యాస్ ఆన్ చేసి వెళ్లిన విషయం భార్యకు తెలియక గ్యాస్ ఆన్ చేయడానికి అగ్గిపుల్ల ముట్టించగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఉంటాయని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో శ్రీనివాస్ను పోలీసులు విచారించారు. అయితే పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగు చూసినట్లు తెలుస్తుంది. శ్రీనివాస్ భార్య లావణ్య అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉండడంతో భర్త గమనించడంతో కొన్నాళ్లుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఉదయం 4 గంటల సమయంలో భార్య లావణ్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం కూతురు పోలీసులకు చెప్తుందనే భయంతో కూతురుపై కూడా పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు శ్రీనివాస్ చెప్పినట్లు సమాచారం. ఈ కేసులో ఇక పోలీసులు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఏది ఏమైనా స్థానికంగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారు. ఏం పేరు నీ పేరు? నా పేరు గుండె సార్. ఏ ఊరు? నారాయణదాస్. ఏం జరిగింది రాత్రి? నేను లేస్తే కల్లా మంట వస్తున్నది. ఏమైంది నా పిల్లలు సస్యంరా అని అంటున్నారు అంతే. ఎన్ని గంటలప్పుడు? 4:30 అయింది సార్. మబ్బులా 4:30. నేను వంకాయలు తీసుకుపోదామని లేచిన, మా పిల్లవాడు కూడా లేచి ఓకే నేను బయటకు వచ్చిన అంతే. ఎవరెవరు అందులో? పిల్ల, మా కోడలు ఉన్నారు. ఏం పేరు? ఆమె పేరు లావణ్య. మీ మన్మరాల పేరు? పవని. ఏం చదువుతుంది పాప? 8. కందాడ. ఇద్దరిని కందాడలో దించొస్తాయి ఈ టైంలో. మళ్ళా మధ్యాహ్నం 12 గంటలకు ఒక పూట చదువు కదా. ఓకే. అప్పటికల్లా మీరు అందరు పోయి చూసిరా? ఎప్పుడు? అందులో మబ్బులా మబ్బులో అందరు నీళ్ళు పెడితే అందరు వచ్చేసారు సార్. అందరు నీళ్లు కొట్టారు. అరే పిల్ల లోపల గుంజుకరండి అంటున్నాను. అంటే పిల్లని తర్వాత చూసిరా? పిల్ల ఇళ్ళ లోపల ఉంటుందని నాకు తెలుసు. ఓకే. ఇక మా తన రోగాలు తీసుకొని మనిషికి ఇచ్చిన.